ఏపీలో నెక్స్ట్ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులుగా కొంత అందరికి మేలు చేయాలనుకున్నారు, అందరికి అందల అర్థమైందా. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సంక్షేమ శాఖలు అన్నీ నేను చేసి పేదలకు అందరికి చేయాలనుకున్నాడు, అందరికి అందల. ఆ అన్నను కూడా ఏంటంటే కొన్ని కారణాల వల్ల అందల, అర్థమైందా. ఇవాళ వచ్చేలేక పంచాయతీలో పోయినా సరే మా వాళ్ళు ఉండాలంటున్నారు, వాళ్ళు ఉంటున్నారో లేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ ఎవరికైనా తెలుసా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, వాలంటీర్లు కూడా నేను వెళ్తే నాకు పని జరిగిద్దా లేదో ఆయనకి తెలుసా. ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నానమ్మా, నా ఇంటికాడికి వస్తానంటారు. మొన్న ఓట్లు పెట్టుకోవాలనుకున్నారు, ఓట్లు పెట్టుకోవాలంటే 10 సార్లు తిరిగాము. నేనే చేసి జగన్మోహన్ రెడ్డికే చెబుతున్నా, సచివాలయం కాడ 10 సార్లు తిరిగాము. అందరు చేయాలా ఏంది, అందరూ ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు అవ్వచ్చాము, పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు చేసే అభివృద్ధి వల్ల ఏం జరిగిద్దో తెలియదు. వాస్తవం అది ఏంటంటే ఒకరికి న్యాయం జరగవచ్చు, దానిలో అందరూ న్యాయం చేయాలంటే ఒక తండ్రికి 4 పుడతారు, 4కి న్యాయం చేస్తాడు ఒక తండ్రి, చేయలేదు కదా. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి కూడా అది చేయాలనేది ఉంటుంది కానీ చేయలేడు. అంటే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా తెలంగాణలో జరిగిన ఎలక్షన్ గురించి అడుగుతున్నారా, లేకపోతే ఇక్కడ జరిగే దాని గురించి అడుగుతున్నారా? అది కాదమ్మా, తెలంగాణలో దాని గురించి అడుగుతున్నారా లేకపోతే ఇక్కడ దాని గురించి అడుగుతున్నారా? తెలంగాణలో ఎఫెక్ట్ అనవసరం, ఎందుకంటారేమో అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్రాలో తెలంగాణలో ఉండరు, వాళ్ళు ఇష్టమైన ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అభివృద్ధి చెంది నాకు అన్ని అందినాయి అనుకో, నేను జగన్మోహన్ రెడ్డికి జై అంట, లేదు నాకు అందలేదనుకో జగన్మోహన్ రెడ్డి వద్దంట. అర్థమైందా? అది ఆ తెలంగాణలో ఉండే వాళ్ళకి మేలు జరిగిందేమో, మేలు జరిగితే మేలు వేస్తారు, ఇది నాకు చేసే వాళ్ళకి చేస్తుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి జరిగింది. ఏంది కులాల వారీగా జరిగిందా, ఇంకా వేరేగా జరిగిందా, లేకపోతే పంచాయతీ వారీగా జరిగిందా అనేది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళేది కాదు, ఆయన చూసుకొని సమీక్ష చేస్తే ఆయనకి అర్థమైద్ది. ఇప్పుడు ఇందాక వచ్చాడు ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి జై అన్నాడు. ఇప్పుడు నాకు కొన్ని పథకాలు అందలా ఏంది చెబుతున్నా, అదిగో 7 పనులు ఆడేవండి, అది ఆయనే చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పేది నేను చెబుతుండగా, నేను ఒక ఓటు పెట్టుకోవడానికి సచివాలయానికి వెళ్ళా, సచివాలయంలో అంత ముందున్న వాళ్ళని అయితే ఎదిరించేవాడిని, ఇవాళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చి లోపలేస్తారు అంటున్నారు. ఎవరు? నేను ఇప్పుడే వేయను, ఇంకా 6 నెలలు ఉంది, 6 నెలల తర్వాత ఏ జరిగిద్దో దాన్ని బట్టి ఓటేస్తా. అది 6 నెలల తర్వాత.